ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సంగం జాగర్లమూడి తదితర ప్రాంతాల్లో స్వయంగా పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. పెన్షన్లు ఈ రోజున దాదాపుగా నేనే స్వయంగా 50-60 పంచాను. సంగం జాగర్లమూడిలో ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మనం 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 63 లక్షల మందికి 63 లక్షల మంది 2,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 తీసుకొచ్చాం. ఎవరైతే పాపం దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 6,000 నుంచి 10 నుంచి 15,000 వరకు కూడా అందిస్తున్నాం. ఏ ప్రభుత్వం లేదు భారతదేశంలో ఈ విధంగా అందించేది. నెలకి 2,700 కోట్ల రూపాయలు మనం వెచ్చించి అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోవడానికి సంక్షేమ పరంగా చేస్తున్నాం. అభివృద్ధులు కూడా నేను మాటిస్తున్నాను. తప్పకుండా సైడ్ కాలువల గురించి, రక్షిత మంచినీటి పథకం గురించి, అదేవిధంగా మీకు రోడ్ల విషయంలో కొన్ని అంతర్గత రోడ్లు ఇంకా కొన్ని మిగిలిన చిన్నవి అవి కూడా టేకప్ చేసే విధంగా మండల స్థాయి నుంచి, అదేవిధంగా పంచాయతీ నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్ని మీకోసం ఉపయోగించుకునేటట్టు ఈ ప్రాంతంలో తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు దాన్ని కూడా ఫాలో అప్ చేద్దాం. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అధైర్యపడబాకండి. ఎందుకంటే ఇంత పెద్ద ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు గతంలో మనం 5 సంవత్సరాలు చూసిన ఇబ్బందులు ఇంకొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన మీ అందరికీ కూడా మేము తీసుకొస్తున్నాం. దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. అర్హత లేని వాళ్ళు ఒకసారి అర్హత ఉన్న వాళ్ళ పేర్లు ఒకవేళ లేకపోతే మీరు ఇమీడియట్ గా అది నమోదు చేయించుకుంటే, కొంతమంది 4 నెలల ముందు 3 నెలల ముందు భర్తలు కోల్పోయారు. అవి రాబోయే రోజుల్లో ఆ పెన్షన్లు కూడా మేము ఫిలప్ చేస్తాం. వాటితో పాటు మీకు సదరం సర్టిఫికేట్ అవసరం. ఎవరైతే దివ్యాంగులు పాపం అడుగుతున్నారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అవసరం. వచ్చే నెల కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఒక సదరం క్యాంపు మన తెనాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గుంటూరు వరకు మీరు తిరిగి వెళ్లాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీ అందరికీ కూడా. తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో మనం సంగం జాగర్లమూడిని ఇదివరకు ఉన్న మన చరిత్ర, ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. ఈ గ్రామంలో అభివృద్ధి అనేది పాఠశాలతో మొదలైంది. పంచాయతీ బిల్డింగ్ చక్కగా బిల్డింగ్ చేసుకున్నారు. రోడ్ నిర్మాణం చేసాం మనం. మీరే చూసారు ఏ విధంగా ఉందో. గతంలో ఎన్ని గుంతలు ఉండేవో ఒక్కొక్క రోడ్కి మనకే ఇబ్బంది కలిగేది. గుంటూరుకి వెళ్ళడానికి మీకు ఇప్పుడు 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మీరు గుంటూరు, అవునా కదా? అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున రేషన్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి అందిస్తున్నామా లేదా? వస్తుందా మీ అందరికీ కూడా? 5 రోజుల ముందే వస్తుంది. 26వ తారీఖు నుంచి మొదలుపెట్టి మీకు అందిస్తున్నాం. అదేవిధంగా మీకు స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం. కొంతమందికి ఇచ్చాం ఈ రోజు ఏంటంటే పెన్షన్లు కార్యక్రమం కాబట్టి కొంచెం అధికారులు బిజీగా ఉన్నారు. రేపటి నుంచి మొదలుపెట్టి ఇంటింటికి వచ్చి మీకు ఇస్తారు స్మార్ట్ కార్డులు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన